కార్పొరేట్ కంపెనీలకు 16.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం మహిళలకు మాత్రం రూపాయి కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షల వడ్డీ రుణంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో 15 లక్షలు ఇవ్వాలన్నారు. ఒకవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే మన దేశంలో గ్యాస్ ధరలు 50 రూపాయలు పెంచి మహిళలపై మోదీ సర్కారు గుదిబండను మోపుతున్నారని కవిత అన్నారు. ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు అంబానీలు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితోని నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని నియమందం. వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమిచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు. అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమైతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు అంటే, మా మోడీ ఇంత గొప్పడు అంత గొప్పడు అంటారు. ఎంత గొప్పడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా. ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద